ఇమాజినేషన్స్ నుంచి బయటకి వచ్చి ఎస్ఎస్సి సీజీఎల్ 2026 ప్రిపరేషన్ యొక్క రియాలిటీ గురించి మాట్లాడుకుందాం. సరే, మొదటొక్క విషయం చెప్పాలి. సీజీఎల్ 2026 మీకు జస్ట్ ఒక అనదర్ అటెంప్ట్ కాదు, ఇది మీ సీరియస్ అటెంప్ట్ అవ్వాలి. అర్థమైందా? 2025లో ఏం జరిగిందో గుర్తుందా మీకు? చాలామంది స్టూడెంట్స్ చాలా బాగా ప్రిపేర్ చేసుకున్నారు, పేపర్ కూడా బాగా రాశారు, మెయిన్స్ కూడా క్లియర్ అవుతుందని కాన్ఫిడెంట్గా ఉన్నారు. కానీ కంప్యూటర్ బేస్డ్ సిస్టమ్ వల్ల, ల్యాగ్ వల్ల, ఇంటర్ఫేస్ ఇష్యూస్ వల్ల, ఆ ప్రెషర్ మరియు పానిక్ వల్ల చాలామంది డిజర్వింగ్ స్టూడెంట్స్ సెలెక్షన్ మిస్ అయ్యారు. హమ్మా, చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది ఆ సిచ్యువేషన్. కొంతమంది ఇమోషనలీ కూడా బ్రేక్ అయ్యారు, సిస్టమ్ అన్జస్ట్ చేసిందని ఫీల్ అయ్యారు. సరే, ఆ పెయిన్ రియల్, ఆ గ్రీఫ్ రియల్. కానీ ఇప్పుడు వాళ్ళేం చేస్తున్నారంటే, వాళ్ళు 2026లో వస్తున్నారు యాంగర్తో, ఎక్స్పీరియన్స్తో, మరింత స్ట్రాంగ్ ప్రిపరేషన్తో. మీరు వాళ్లతో కంపీట్ చేయాల్సి ఉంటుంది. అందుకే ఈరోజు నేను మీకు 5 ఇంపార్టెంట్ రియాలిటీస్ చెప్తాను. ఇవి అన్కంఫర్టబుల్గా ఉండవచ్చు, కానీ ఇవే ట్రూత్స్ మీకు సెలెక్షన్ దగ్గరకు తీసుకెళ్తాయి. స్లైడ్. ఒక్క నిమిషం. వందల వేల ఫ్యాక్ట్స్, కరెంట్ అఫైర్స్, ఆర్టికల్స్, హిస్టరీ డేట్స్ ఇలా ఎన్నో చదువుతుంటారు. కాని చదివినప్పుడు గుర్తున్నట్టు అనిపించినా వారం తిరిగేసరికి మర్చిపోతుంటారు. మరి ఎగ్జామ్ హాల్కి వెళ్ళాక ఎలా గుర్తుంటాయి? అందుకే మన స్కై అకాడమీలో మీరు మర్చిపోవాలన్నా మర్చిపోలేని మెమరీ హింట్స్ అండ్ ట్రిక్స్తో కోర్సులు డిజైన్ చేశాం. ఎన్సీఈఆర్టీ అండ్ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ నుండి డీకోడ్ చేసి హై అండ్ డెప్త్ వీడియోస్ ఇప్పుడు మీకు అందుబాటులో ఉన్నాయి. మీరు ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి, బ్యాంకింగ్, ఏపీపీఎస్సి లేదా టీఎస్పీఎస్సి ఇలా ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా సరే మన కోర్సులు మీకు పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. మీకు కావాల్సింది కేవలం చదువు చెప్పేవాళ్లు కాదు, గుర్తుండేలా డెప్త్గా చెప్పేవాళ్లు. సరే, ఇక టాపిక్ కంటిన్యూ చేద్దాం. మొదటి రియాలిటీ వినండి. దీన్ని నేను వేకెన్సీ ఇల్యూషన్ మరియు ట్రాన్స్ఫర్ రియాలిటీ అని పెట్టాను. చాలామంది వేకెన్సీ నంబర్ చూసి హ్యాపీ అయిపోతారు. అరే, ఈ సంవత్సరం 10,000 వేకెన్సీస్ వచ్చాయి అని సెలబ్రేట్ చేస్తారు. కానీ ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. అర్థమైందా? రియల్ పిక్చర్ ఏంటో చూద్దాం. 10,000 వేకెన్సీస్ అంటే ఆల్ ఇండియా లెవెల్ వ్యాప్తంగా ఉంటాయి. మీకు ప్రిఫర్డ్ స్టేట్లో మీకు కావాల్సిన పోస్ట్లో యాక్చువల్ కోర్ వేకెన్సీస్ ఎంతుంటాయంటే అప్రాక్సిమేట్లీ 2,000 నుండి 3,000 వరకు మాత్రమే ఉంటాయి. అంతకంటే ఎక్కువ ఉండవు. మిగతావి అదర్ స్టేట్స్లో ఉంటాయి. మరియు చాలా డిపార్ట్మెంట్స్లో ట్రాన్స్ఫర్ అనేది అంత ఈజీ కాదు. కొన్ని డిపార్ట్మెంట్స్లో ట్రాన్స్ఫర్ కంప్లీట్గా బ్యాన్ చేసుంటుంది. ఇప్పుడు మీతో మీరు ఆనెస్ట్గా ఒక్కసారి అడిగించుకోండి. మీరు పర్మనెంట్గా షిఫ్ట్ అవ్వడానికి రెడీగా ఉన్నారా? మీకు జాబ్ మాత్రమే కావాలా, లేదా డిజైర్డ్ లొకేషన్ కూడా కావాలా? 3-4 సంవత్సరాలు ఎస్ఎస్సి లూప్లో స్పెండ్ చేయడానికి మెంటలీ ప్రిపేర్డ్గా ఉన్నారా? ఇవి సింపుల్ క్వశ్చన్స్ కాదు, ఇవి లైఫ్ డిసిషన్స్. చాలామంది ఏం చేస్తారంటే నెక్స్ట్ అటెంప్ట్ అని చెప్పుకుంటూ 4-5 సంవత్సరాలు వేస్ట్ చేసుకుంటారు. ఆ తర్వాత రిగ్రెట్ ఫీల్ అవుతారు. అందుకే 2026ని క్యాజువల్గా తీసుకోకండి. దీన్ని ఫైనల్ అటెంప్ట్గా ట్రీట్ చేయండి. ఫుల్ ఫోకస్తో వర్క్ చేయండి. స్లైడ్. రెండవ రియాలిటీ ఇప్పుడు వినండి. ఇది చాలామంది వినాలనుకోరు, కానీ ఇది మీకు చాలా ఇంపార్టెంట్. సేఫ్ స్కోర్ అనేది ఒక మిత్. అర్థమైందా? మిత్ అంటే అది రియల్ కాదు. అరే, ఇది వింటున్నారా? ఇది ఎగ్జామ్లో చాలా రెలెవెంట్ టాపిక్. ప్రతి సంవత్సరం కామెంట్స్లో ఒకే క్వశ్చన్ చాలా వస్తుంది. సార్, సేఫ్ స్కోర్ ఎంతుండాలి? సార్, కట్ ఆఫ్ ఎంతుంటుంది? కానీ ఆనెస్ట్గా చెప్పాలంటే సేఫ్ స్కోర్ అనే కాన్సెప్ట్ అంటూ ఏదీ ఉండదు. ఎందుకంటే నార్మలైజేషన్ అన్ప్రెడిక్టబుల్గా ఉంటుంది, షిఫ్ట్ డిఫికల్టీ అన్ప్రెడిక్టబుల్గా ఉంటుంది, ఓవరాల్ కాంపిటీషన్ కూడా అన్ప్రెడిక్టబుల్గా ఉంటుంది. హమ్మా, మరి బెంచ్ మార్క్ ఏంటి అని అడుగుతున్నారా? సరే, ఒక బెంచ్ మార్క్ ఇస్తాను, కానీ ఇది గ్యారంటీ కాదు, ఇది జస్ట్ రెఫరెన్స్ పాయింట్. ప్రిలిమ్స్లో కన్సిస్టెంట్గా 140+ స్కోర్ చేయగలిగితే మరియు మెయిన్స్లో కన్సిస్టెంట్గా 330+ టచ్ చేయగలిగితే హై ప్రాబబిలిటీతో ఏదో ఒక పోస్ట్ వస్తుంది. ఇక్కడొక్క వర్డ్పై ఫోకస్ చేయండి, కన్సిస్టెంట్లీ అని. ఒకసారి 150 వస్తే చాలు కాదు, ఒకసారి 340 వస్తే సరిపోదు, కన్సిస్టెన్సీ కావాలి. ఈ నంబర్స్ వినడానికి సింపుల్గా అనిపిస్తాయి, కానీ వీటిని అచీవ్ చేయడానికి మంత్స్ ఆఫ్ డిసిప్లిన్డ్ స్టడీ కావాలి, రిపీటెడ్ క్వశ్చన్స్ యొక్క రివిజన్ సైకిల్స్ కావాలి, మాక్ ఎనాలిసిస్ కావాలి, సెల్ఫ్ కరెక్షన్ కావాలి, మెంటల్ బ్రేక్డౌన్స్ వచ్చినప్పుడు కంబ్యాక్ చేయగలగడం కావాలి. ఇవి రియల్ రిక్వైర్మెంట్స్.
ఇలాంటి ట్రిక్స్ యూట్యూబ్లో దొరుకుతాయి, కానీ మిమ్మల్ని రోజూ ప్రొద్దున్నే లేపి, ఒరే తమ్ముడు, ఈరోజు ఈ టాపిక్ చదివావా? రాత్రికి టెస్ట్ ఉంది, రెడీగా ఉండు అని అడిగేవాళ్ళెవరు? అందుకే స్కై అకాడమీ తీసుకొచ్చింది స్పెషల్ 1-to-1 మెంటర్షిప్ ప్రోగ్రామ్. మా ప్రోగ్రామ్ స్పెషాలిటీ ఏంటంటే మార్నింగ్ మోటివేషన్ అండ్ షెడ్యూల్. ప్రొద్దున్నే టార్గెట్ ఇస్తాం. ర్యాండమ్ ఆఫ్టర్నూన్ క్వశ్చన్స్. మధ్యాహ్నం సడన్ గా గ్రూప్లో ఒక క్వశ్చన్ పడుతుంది, బ్రెయిన్ షార్ప్ అవుతుంది. ఈవినింగ్ ఓరల్ టెస్ట్. సాయంత్రం నేనే స్వయంగా కాల్ చేసి అడుగుతా. భయం ఉంటేనే భక్తి ఉంటుంది, భక్తి ఉంటేనే రిజల్ట్ ఉంటుంది. మీకు ప్రాపర్ స్ట్రాంగ్ హోల్డ్ ప్రిపరేషన్ కావాలంటే వాట్సాప్ చేయండి 9491370061. సీట్లు చాలా లిమిటెడ్. గవర్నమెంట్ జాబ్ అనేది 60 రోజుల మోటివేషన్తో రాదు. ఇది పేషెన్స్ యొక్క ఎగ్జామ్. మళ్ళీ చెప్తున్నా, ఇది పేషెన్స్ యొక్క ఎగ్జామ్. ఇది ఒక్కసారి మైండ్లో రిజిస్టర్ చేసుకోండి. ఎవరైతే ఇంపేషెంట్గా ఉంటారో వాళ్ళు 5 మార్కులు తక్కువ వచ్చినప్పుడే డీమోటివేట్ అయిపోతారు. పేపర్ అన్ప్రిడిక్టబుల్ అని బ్లేమ్ చేస్తారు. ప్రిపరేషన్ ఇన్కంప్లీట్ అని ఎక్స్క్యూజ్ చేస్తారు. కానీ ఈ థింగ్స్ మీరు కంట్రోల్ చేయగలరు. ఎక్స్క్యూజెస్ ఇవ్వడం వదిలిపెట్టి ఫ్యాక్ట్స్ యాక్సెప్ట్ చేసి ఫార్వర్డ్ మూవ్ అవ్వాలి. స్లైడ్. మూడవ రియాలిటీ వినండి. ఇది మీకు అన్కంఫర్టబుల్గా అనిపించవచ్చు, కానీ ఇది మీకు తెలిసి ఉండాలి. 2025లో ఆల్మోస్ట్ సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ కూడా 2026లో మళ్లీ ఎగ్జామ్ రాయబోతున్నారు. ఆగండి, ఇది సీరియస్గా అర్థం చేసుకోండి. 2025లో చాలామంది జెన్యూన్లీ చాలా హార్డ్వర్క్ చేశారు. వాళ్ల ప్రిపరేషన్ సాలిడ్గా ఉంది, కాన్సెప్ట్స్ క్లియర్గా ఉన్నాయి, మెయిన్ స్కోర్ కూడా తగ్గగా ఉంది. కానీ కంప్యూటర్ సిస్టమ్ వాళ్ల గేమ్ స్పాయిల్ చేసింది. ఇప్పుడు ఆలోచించండి, ఆ పర్సన్ నెక్స్ట్ అటెంప్ట్లో ఎంత డేంజరస్గా ఉంటాడు. వాళ్ళు 2026లో మెంటల్లీ చేంజ్డ్గా వస్తారు, స్ట్రాంగర్గా వస్తారు, స్మార్టర్గా వస్తారు. కాంపిటీషన్ అంటే ఫ్రెష్ ఆస్పిరెంట్స్తో మాత్రమే కాదు. కాంపిటీషన్ అంటే వాళ్లతో, లాస్ట్ లైన్ వరకు వెళ్లి వెనక్కి వచ్చిన వాళ్లతో. అర్థమైందా? ఇప్పుడు మీరు 2025లో చేసిన అదే లెవెల్ ప్రిపరేషన్ చేస్తే, సారీ, దట్ వోంట్ బీ ఎనఫ్. మీకు ఎడ్జ్ కావాలి, బెటర్ వర్క్ ఎథిక్ కావాలి, స్ట్రక్చర్డ్ రొటీన్ కావాలి. ఏమేమి కావాలంటే ఫిక్స్డ్ వేకప్ టైం కావాలి, డిఫైన్డ్ స్టడీ బ్లాక్స్ కావాలి, వీక్లీ మాక్స్ మ్యాండేటరీగా ఉండాలి, ఫోన్ డిస్ట్రాక్షన్స్ తగ్గించుకోవాలి, ఇన్స్టాగ్రామ్ మోటివేషన్ వదిలిపెట్టాలి. ఇవి జస్ట్ సజెషన్స్ కాదు, ఇవి యాక్చువల్ రిక్వైర్మెంట్స్. ఇవి ఫాలో చేయకపోతే సెలెక్షన్ రాదు. కాంపిటీషన్లో సింపథీ అనేది ఉండదు. ఎవరైతే లీడ్ తీసుకుంటారో వాళ్లకే సెలెక్షన్ వస్తుంది. స్లైడ్. 4వ రియాలిటీ వినండి. ఇది చాలా ఇంపార్టెంట్. మాక్స్ ఆర్ ద మిర్రర్ అని. మాక్ అంటే జస్ట్ ప్రాక్టీస్ టెస్ట్ కాదు. మాక్ అంటే మీ రిఫ్లెక్షన్. మీరు మాక్ రాసిన తర్వాత ర్యాంక్ చూస్తే ఎక్స్పెక్టెడ్ కంటే తక్కువగా ఉంటే చాలా పెయిన్ఫుల్గా ఫీల్ అవుతుంది. ఈగో హర్ట్ అవుతుంది. ఇంత చదువుతున్నా 120 మాత్రమే వస్తున్నాయి, ఎగ్జామ్లో ఏమవుతుందో అని డిప్రెషన్ ఫీల్ అవుతుంది. అర్థమైందా? ఇది నార్మల్. కానీ ఇక్కడే టర్నింగ్ పాయింట్ వస్తుంది. మీ ముందు 2 రోజులుంటాయి. మొదటి రోజేంటంటే లో స్కోర్ చూసి కంప్లీట్లీ బ్రేక్డౌన్ అయిపోవడం, మొత్తం క్విట్ చేయాలని ఫీల్ అవ్వడం. రెండవ రోజేంటంటే లో స్కోర్ చూసి వీక్ ఏరియాస్ ఐడెంటిఫై చేసుకోవడం, వాటిని రెక్టిఫై చేసుకోవడం, స్ట్రాంగర్గా మళ్లీ వచ్చి నెక్స్ట్ మాక్ రాయడం. ఇక్కడొక ఇంపార్టెంట్ మిస్టేక్ చెప్తాను. ఇక్కడ చాలామంది మిస్టేక్ చేస్తారు, మీరు చేయకండి. క్వాంట్ వీక్ అని యాక్సెప్ట్ చేయకపోవడం, జీకే రిటెన్షన్ పవర్ తక్కువగా ఉందని అడ్మిట్ చేయకపోవడం, ఇంగ్లీష్లో సిల్లీ మిస్టేక్స్ చేస్తున్నామని ఎక్నాలెడ్జ్ చేయకపోవడం. ఇవి యాక్సెప్ట్ చేయకపోతే ఇంప్రూవ్మెంట్ ఇంపాసిబుల్. యాక్సెప్టెన్స్ అనేది ఇంప్రూవ్మెంట్ యొక్క స్టార్టింగ్ పాయింట్. లైఫ్లో ఏదైనా ఇంప్రూవ్ అవ్వాలంటే ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి. అప్పుడే గ్రోత్ స్టార్ట్ అవుతుంది. సరే, మాక్ సైకిల్ ఎలా యూజ్ చేయాలి అని చెప్తాను. మొదట మాక్ ఇవ్వండి, తర్వాత అనాలిసిస్ చేయండి, వీక్ ఏరియాస్ ఐడెంటిఫై చేసుకోండి, ఆ టాపిక్స్ రివిజన్ చేయండి, నెక్స్ట్ మాక్ వైపు మూవ్ అవ్వండి. ఇదే సైకిల్ మీని 140+ మరియు 330+ వరకు తీసుకెళ్తుంది. ప్రతి మాక్ని ఫైనల్ ఎగ్జామ్ లాగా ట్రీట్ చేయండి. సేమ్ టైమర్ ఉంటుంది, సేమ్ ప్రెషర్ ఉంటుంది, సేమ్ డౌట్స్ ఉంటాయి. అందుకే మాక్లో క్యాజువల్గా ఉంటే ఎగ్జామ్లో క్యాజువల్గా ఉన్నట్టే. అయితే ఒక క్వశ్చన్ వస్తుంది మైండ్లో. మాక్స్ ఇంత ఇంపార్టెంట్ అయినప్పుడు 90% ఆస్పిరెంట్స్ మాక్లో సీరియస్గా ఎందుకు ఉండలేకపోతున్నారు? దానికి ఆన్సర్ ఉంది మన లాస్ట్ పాయింట్లో. స్లైడ్. 5వ మరియు చివరి రియాలిటీ వినండి. ఇది మోస్ట్ ఇగ్నోర్డ్ పాయింట్. డిస్ట్రాక్షన్స్ ఇన్ ప్రిపరేషన్ గురించి. సోషల్ మీడియా, రీల్స్, యూట్యూబ్ కాంట్రవర్సీస్, అన్నెసెసరీ డిబేట్స్, ఇమోషనల్ డ్రామా, ఇవన్నీ మీ టైం తింటాయి. సత్యం వినాలంటే మీ దగ్గర టైం చాలా తక్కువగా ఉంది, కానీ డిస్ట్రాక్షన్స్ అన్లిమిటెడ్గా ఉన్నాయి. ఆలోచించండి,
20 సంవత్సరాల నుండి 32 సంవత్సరాల మధ్య మీరుంటారు. ఈ ఫేజ్ మళ్ళీ రాదు. ఒక్కసారి మాత్రమే వస్తుంది ఈ ఫేజ్. పీపుల్ కమ్ అండ్ గో, రిలేషన్షిప్స్ చేంజ్, ఒపీనియన్స్ చేంజ్, కానీ ఆపర్చునిటీ విండో ఒక్కసారే వస్తుంది. ఇప్పుడు మీకు డౌట్ చేసేవాళ్ళు, మీ బిహైండ్ మాట్లాడేవాళ్ళు, రిజెక్ట్ చేసేవాళ్ళు, సెలక్షన్ తర్వాత ఆ సేమ్ పీపుల్ కంగ్రాచులేట్ చేస్తారు. వాళ్ళ ఒపీనియన్స్ ప్రతి మొమెంట్ చేంజ్ అవుతాయి. అందుకే వాళ్ళ గురించి ఆలోచించడం వదిలిపెట్టండి. మీ ఫోకస్ మీ డైలీ టార్గెట్స్పై ఉండాలి. మీరు ఎంత చదవాలి, ఏమేమి అచీవ్ చెయ్యాలి, డైలీ బేసిస్పై ఆ క్లారిటీ మీకుండాలి. అరే, ఇది వింటున్నారా? ఇది చాలా ఇంపార్టెంట్. ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ త్రూ ఒక్కసారి కూడా జాబ్ వస్తే ఫ్యామిలీలో రెస్పెక్ట్ పూర్తిగా చేంజ్ అవుతుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఫైనాన్షియలీ స్టేబుల్ అవుతారు. బ్యాంక్ మరియు రైల్వే సెలక్షన్స్ కంటే కూడా సీజీఎల్ సెలక్షన్ తర్వాత లైఫ్ చాలా వర్తిట్ అవుతుంది. అందుకే ఈ కాంపిటిటివ్ వరల్డ్లో రూత్లెస్ అవ్వాలి. టెంపరరీ ప్రెజర్ సాక్రిఫైస్ చేయాలి. పర్మనెంట్ స్టెబిలిటీ తీసుకురావాలి మీ లైఫ్లో. స్లైడ్. సరే, ఫైనల్ సమ్మరీ చేద్దాం. సీజీఎల్ 2026 ఈజీ కాదు. వేకెన్సీస్ లిమిటెడ్గా ఉంటాయి. ప్రిఫర్డ్ స్టేట్ మరియు ప్రిఫర్డ్ పోస్ట్ అందరికీ దొరకదు. 2025లో ఆల్మోస్ట్ సెలెక్ట్ అయిన వాళ్ళు స్ట్రాంగ్ కంబ్యాక్తో వస్తారు. సేఫ్ స్కోర్ అనేది మిత్. మాక్స్ బ్రూటల్ మిర్రర్గా పనిచేస్తాయి. డిస్ట్రాక్షన్స్ మీ బిగ్గెస్ట్ ఎనిమీ. మీ దగ్గర టైం లిమిటెడ్గా ఉంది. ఇవన్నీ రిమెంబర్ చేసుకోండి. సెలెక్షన్ యాక్సిడెంటలీ జరగదు. హార్డ్ వర్క్ కావాలి. లక్ అంటే హార్డ్ వర్క్ చేసిన వాళ్లకే పనిచేస్తుంది. డైలీ డిసిప్లిన్తో, సెల్ఫ్ హానెస్టీతో, అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్స్లో కూడా ఎఫర్ట్ పెట్టగలిగినప్పుడే సెలెక్షన్ వస్తుంది. స్లైడ్. సరే, ఒక్కసారి కంక్లూడ్ చేద్దాం. సీజీఎల్ 2026ని ఫైనల్ వార్ లాగా తీసుకోండి. క్యాజువల్ ప్రిపరేషన్ వదిలిపెట్టండి. స్ట్రక్చర్ తీసుకురండి మీ ప్రిపరేషన్లో. ఫుల్ ఇంటెన్సిటీతో, కన్సిస్టెన్సీతో. ఈసారి జస్ట్ ఎపియర్ అవ్వకండి, డామినేట్ చేయండి. స్కై అకాడమీ నుండి మేము మీ ప్రిపరేషన్కి కంప్లీట్ సపోర్ట్ ఇస్తాము. రీసోర్సెస్ కావాలంటే, స్టడీ మెటీరియల్ కావాలంటే, గైడెన్స్ కావాలంటే స్కై అకాడమీతో ఉండండి. మేము మీతో ఉంటాము. హోంవర్క్ క్వశ్చన్. ఇవాళ మీకొక క్వశ్చన్ ఇస్తాను. దీన్ని సీరియస్లీ ఆలోచించండి. మీరు సీజీఎల్ 2026కి మీ అన్ని డిస్ట్రాక్షన్స్ వదిలిపెట్టి ట్రూలీ ఫోకస్డ్ అయితే డైలీ స్టడీ అవర్స్ ఎంత ఇన్వెస్ట్ చేయగలరు మరియు ఆ అవర్స్లో మార్క్స్ అనాలిసిస్కి ఎంత టైం ఇవ్వగలరు? ఇది మీరొక పేపర్పై రాసుకుని 4 వారాలు ఫాలో చేయండి. తర్వాత మీకే చేంజ్ అర్థమవుతుంది. మళ్ళీ కలుద్దాం స్కై అకాడమీలో. ఆల్ ది బెస్ట్.